అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం మటర్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. మనకి వింటర్‌లో ఫ్రెష్ గ్రీన్ పీస్ దొరుకుతాయి కదండీ! అలాంటప్పుడు ఈ మటర్ పన్నీర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ డిష్. ఈ కర్రీ రోటీ, నాన్, చపాతీ, పూరి, జీరా రైస్ దేంట్లోకైనా చాలా బావుంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ మటర్ పన్నీర్. ఇప్పుడు మనం మటర్ పన్నీర్‌కి గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందర ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పెద్ద ఇలాయచీలు 2, ఒక దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా! అది కూడా వేసి నూనెలో ఒక 1 మినిట్ వేయించాక, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్క. ఈ 2 కూడా బాగా వేయించుకోవాలి నూనెలో. వెల్లుల్లిపాయలు కొంచెం 50% దాకా వేగాయన్నప్పుడు, ఒక 3 పెద్ద ఆనియన్స్‌ని ఇలా రఫ్‌గా చాప్ చేసేసుకొని, ఇవి కూడా మనం ఆయిల్‌లో వేసుకొని, ఇవి కూడా బాగా వేయించుకోవాలి. అవి ఆల్మోస్ట్ ఒక 10% వేగాయన్నప్పుడు, ఒక క్వార్టర్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ ఆనియన్స్ ఆల్మోస్ట్ 50% వేగాయన్నప్పుడు నేను మెలన్ సీడ్స్ ఉంటాయి కదండీ! తర్బూజా సీడ్స్ అంటారు కదా! వాటిని నేను 1 అవర్ బ్యాకే వేడి నీళ్ళల్లో ఇలా నానబెట్టుకున్నా. ఇలా నానబెట్టుకున్న సీడ్స్‌ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఆ మెలన్ సీడ్స్‌ని ఇప్పుడు మనం ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. అలాగే ఒక హాఫ్ కేజీ వరకు నేను బెంగుళూరు టొమాటోస్ తీసుకున్నానండి. ఒక 3 లోకల్ టొమాటోస్, దేశీ టొమాటోస్ ఉంటాయి కదా! అవి తీసుకొని వాటిని కూడా రఫ్‌గా చాప్ చేసేసుకొని, ఇలా కుక్కర్‌లో వేసేసుకుందాం. కుక్కర్‌లో వేసుకొని మనం సిమ్‌లో 5-10 మినిట్స్ ఇలా ఉంచేసరికి బాగా మగ్గిపోయి టొమాటోస్ ఇలాగా వాటర్ లీవ్ చేస్తాయి గదా! అప్పుడు జస్ట్ టొమాటోస్ మునిగే వరకే కొంచెం వేడి నీళ్లు పోసుకొని, కుక్కర్ మూత పెట్టేసి, మనం వెయిట్ పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వాలనమాట. మీడియంలో పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చారంటే, ఈ టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఇది చాలా క్విక్‌గా చేసుకునే గ్రేవీ రెసిపీ అండి. ఇలా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది గ్రేవీ. అప్పుడు ప్రెషర్ రిలీజ్ అయ్యాక కుక్కర్‌లో మనం బిర్యానీ ఆకు, అలాగే బ్లాక్ ఇలైచి వేసాం కదా! అవన్నీ మనం తీసేసేయాలి. బయటికి తీసేసి అవి డిస్కార్డ్ చేసేసి పక్కన పడేయండి. ఈ పల్పు బాగా చల్లారాక మెత్తగా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ లోపల ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా వేసి, ఆ జీరా చిటపటమన్నాక ఒక 3, 4 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకొని ఆయిల్‌లో వేసి అవి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వాటిని బాగా వేయించుకోవాలి. మాడకూడదండి. బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అప్పుడు దాంట్లో క్వార్టర్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు. ఆల్రెడీ ఇందాక మనం ఉప్పేసాం కదా! అది గుర్తుపెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 ½ టీ స్పూన్ గరం మసాలా వేసి, కొంచెం కసూరి మేతి కూడా వేసి, ఇవన్నీ ఈ ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు మనము పెరుగుని బాగా బీట్ చేసుకున్నానండి. నేను ఒక పెద్ద కప్పు నిండా పెరుగు తీసుకున్నా. కమ్మటి పెరుగు తీసుకోవాలి. పెరుగుని బాగా బీట్ చేసేసుకొని, ఆ పెరుగు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో పెరుగు వేసుకున్నాక కంటిన్యూయస్‌గా స్టిర్ చేయాలి. ఆ పెరుగు, ఈ ఆనియన్స్ అన్నీ కూడా కాసేపటికి ఆయిల్ సెపరేట్ అవుతుందనమాట. మనం వేసిన పెరుగులోంచి ఫ్యాట్ కూడా సెపరేట్ అవుతుంది. చూసారు గదా! అలాగా. ఇప్పుడు నేను ఒక 2 పెద్ద కప్స్ ఆఫ్ ఫ్రెష్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇలాగా నా దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి ఏసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రోజెన్ గ్రీన్ పీస్ ఏసుకోవాలనుకుంటే, ఆ ఫ్రోజెన్ గ్రీన్ పీస్‌ని ఎలా చేయాలో, వాటిని ఎలాగా ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవాలో మొన్న ఒక వీడియో పెట్టానండి. అది అలా కనుక చేసుకున్నారంటే మీకు గ్రీన్ పీస్ 1 ఇయర్ లాంగ్ ఫ్రెష్‌గా ఉంటాయి. అలా ట్రై చేయండి మీరు. అలా ఫ్రోజెన్ గ్రీన్ పీస్ కనుక వేసుకున్నారంటే మన కర్రీ చాలా బావుంటుంది. ఇలాగా బఠానీలు అవి వేశాక ఒక 5-7 మినిట్స్ ఈ గ్రీన్ పీస్‌ని మనం ఈ మసాలాలో కుక్ చేయాలి. దాంతోటి గ్రీన్ పీస్ కూడా కుక్ అవుతాయి. వాటికి ఫ్లేవర్ అంతా పడుతుంది. సరిగ్గా 7 మినిట్స్ అయింది. మన గ్రీన్ పీస్ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం టొమాటోస్, ఆనియన్స్‌ని కుక్ చేసుకున్నాం కదా! అవి చల్లారాక ఇలాగా బాగా స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేసి కడాయిలో ఈ పేస్ట్‌ని కూడా మనము 10 మినిట్స్ పాటు సిమ్‌లో కుక్ చేసుకోవాలి. సరిగ్గా 10 మినిట్స్ అయింది. మొత్తం మన గ్రేవీ, కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పన్నీర్ పీసెస్‌ని అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్నది
400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్. ఆ పన్నీర్‌ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసేసుకొని, ఈ గ్రేవీలో వేసేసుకొని, ఒక్క మాటు సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ కూడా యాడ్ చేశాక ఇంకొక 5-7 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసుకొని, మనం చూసామంటే మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బావుందో చూడ్డానికి కూడా. చాలా బావుంటుందండి ఈ కర్రీ. దింపే ముందర ఒక టేబుల్ స్పూన్ మీరు ఫ్రెష్ క్రీమ్ కనుక వేసుకొని, ఈ కర్రీలో బాగా కలిపేసుకొని, దీంట్లో కొత్తిమీర మనం గార్నిష్ చేసుకొని, దీన్ని డిష్ ఔట్ చేసుకున్నామంటే, మన మటర్ పన్నీర్ రెడీ. నేను ఈ కర్రీని ఇవాళ ఫుల్కాస్ తోటి నేను సర్వ్ చేశానండి. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel for more such videos and thank you for watching My Indian Plat.